అందరికీ నమస్తే. నా పేరు చింతల శైలేందర్. ఆమె ఇంటర్మీడియట్ కామర్స్ లెక్చరర్. ఈ వీడియోలో అయితే డిపార్ట్మెంటల్ టెస్ట్ పేపర్ కోడ్ 97 ఏ విధంగా మనం బుక్స్లో వెరిఫై చేసి మన ఆన్సర్లు ఏ విధంగా పెట్టాలో మనము సిబిటి టెస్ట్ పరంగా టోటల్గా ఏమేమి పుస్తకాలు కావాలి, ఏ విధంగా మనం బుక్స్ వెరిఫై చేయాలో నేనైతే లైవ్లోనైతే రికార్డ్ చేసి అయితే వీడియో అందిస్తున్నాను. సో ఈ వీడియో అయితే పూర్తి వరకు చూసిన తర్వాత నచ్చినైతే తప్పకుండానైతే ఒక లైక్ అయితే చేయండి, మిగతా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. సో మనకు పేపర్ కోడ్ 97 GOT 97 కావాల్సిన పుస్తకాలు ఇక్కడ చూసినట్లయితే మనకు ఇది ఒకటి సివిల్ సర్వీసెస్ రూల్స్ 1964 ఒకటి మెయిన్గా కావాల్సిన పుస్తకాలు అయితే మీకు వీడియోలో చూపెడుతున్నాను. అదేవిధంగా సివిల్ సర్వీసెస్ రూల్స్ 1991 ఇదొక టెక్స్ట్ బుక్ అవసరం పడుతుంది. తర్వాత లీవ్ రూల్స్ అండి, లీవ్ రూల్స్ ఇదొక టెక్స్ట్ బుక్ అయితే కంపల్సరీ అవసరం పడుతుంది. తర్వాత మనకు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అన్ని బేర్ యాక్ట్ బుక్సే ఉండాలి. సుజాత పబ్లికేషన్స్ శ్రీనివాస పబ్లికేషన్స్ అయితే ఇవి రెండు అయితే ఎలిజిబిలిటీ. సో సుజాత పబ్లికేషన్ అయితే ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. సో సాధ్యమైనంత వరకు అయితే మీరు సుజాత పబ్లికేషన్స్ అయితే తీసుకోండి. సో మెయిన్గా మనకు ఇది ఒకటి లావు పుస్తకం వస్తుంది. సో దీంట్లో నుంచి దాదాపు మనకు 80% అయితే మనకు ఆన్సర్స్ అయితే ఇందులో దొరుకుతాయి. సో ద డిపార్ట్మెంటల్ టెస్ట్ ఫర్ గెస్టెడ్ ఆఫీసర్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని మనకు ఒకటి పేపర్ కోడ్ నంబర్స్ 88 and 97 అని ఉంటుంది. ఇది మనకు 88 పేపరు ఉదయం ఎగ్జామ్కు ఉపయోగపడుతుంది. అదేవిధంగా అదే రోజు మధ్యాహ్నం మనకు 97 పేపర్ కూడా ఇది ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ అయితే మనకు ఈ పంచాయతీరాజ్ యాక్ట్. సో పంచాయతీరాజ్ యాక్ట్ బుక్ అయితే మీకు సిలబస్లో ఏదైతే ఉన్నదో, సో ఈ పంచాయతీరాజ్ యాక్ట్ బుక్ చట్టము 1991 ఏదో ఉంటుంది. ఖచ్చితంగా సిలబస్లో ఏదైతే ఉన్నదో దాని ప్రకారంగా చూసుకొని ఈ పంచాయతీరాజ్ యాక్ట్ బుక్ అయితే మీరైతే పర్చేజ్ చేయండి. సో మనకు నెక్స్ట్ కావాల్సింది స్కూల్ ఎడ్యుకేషను సర్వీస్ రూల్స్, అదేవిధంగా ఫండమెంటల్ రూల్స్, సబ్సిడరీ రూల్స్. సో ఈ పుస్తకాలు అయితే సరిపోతుంది. మెయిన్గా ఒక 6-7 పుస్తకాలు ఉన్నాయి. సో ఈ బుక్లో నుంచి వెళ్ళి నేను ఒక మోడల్ క్వశ్చన్ పేపర్, నేను రాసిందే మోడల్ క్వశ్చన్ పేపర్ అయితే నేను చూసుకుంటూ అందులో క్వశ్చన్ టు ఆన్సర్స్ ఈ పుస్తకాలలో ఏ విధంగా వెతకాలో మీకు లైవ్లోనైతే నేను చూపెడతాను. సో మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కానీ, మోడల్ క్వశ్చన్ పేపర్ కానీ, లేదంటే సిలబస్ కానీ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు అవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా 2 hours కదండి, 2 hoursలో మనము అంటే దాదాపు గంటన్నరలో 100 క్వశ్చన్లు మనం వెరిఫై చేయవచ్చు. జస్ట్ ఒక 1 week ముందు మీరు ప్రతి పేపర్ కోడ్కి ఒక్క మోడల్ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్కి ఆన్సర్స్ మీరు ఈ టెక్స్ట్ బుక్లలో వెతకడం ఒక్కసారి కంప్లీట్ చేయండి. 100కు 100% మీకు క్వాలిఫై అవుతారు. సో మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామ్ హాల్లోకి మీరు పోయిన వెంటనే మీ యొక్క ఆధార్ తంబు తీసుకున్న వెంటనే మీ సిస్టమ్ ముందు కూర్చున్న వెంటనే ఈ విధంగానైతే మీకు ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మీరు ఇక్కడ చూడవచ్చు 1 2 3 5 7 9 ఇవి మీరు ఒకసారి అయితే అక్కడ చదువుకొని సిస్టమ్ మీద. వీడియో లెంత్ అవుతుందని నేనైతే ఇక్కడ మీకు ఇక్కడ ఐ హ్యావ్ అగ్రి అనేది ఒకటి ఉంటుందండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద చెక్ బాక్స్ మీద ఒక క్లిక్ పెట్టాలి. ఐఎమ్ రెడీ టు బిగిన్ అని అనాలి. అన్న తర్వాత నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఏమవుతుందో ఓపెన్ అయితే చూద్దాము. ఇక్కడ రైట్ సైడ్లో మీకు మన యొక్క ఫోటోను, మన యొక్క నేమ్ డీటెయిల్స్ అయితే తప్పకుండా వస్తాయి. ఇక్కడ రైట్ సైడ్లో ఇక్కడ చూడండి మన పేరు, ఇక్కడ మన ఫోటో అయితే తప్పకుండా వస్తుంది. సో ఇక్కడ 100 క్వశ్చన్లు ఉంటాయి. 100 క్వశ్చన్లు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ డిస్ప్లే అయింది కదా. సో మీకు ఇక్కడ 14th క్వశ్చన్ కావాలంటే 14th క్వశ్చన్ మీద మీరు మౌస్ తోని క్లిక్ చేస్తే సరిపోతుంది. 14th క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ 14th క్వశ్చన్ వచ్చింది. దీంట్లో ఏది ఆన్సర్ మీరు పెట్టండి. ఒకవేళ కనుక మీకు పుస్తకాల్లో దొరకని ఏవైతే ఉంటాయో దానికి ఏదో ఒక ఆన్సర్ పెట్టి అయితే మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళండి. ఎందుకంటే టైం వేస్ట్ చేయొద్దు. మనకు కేవలం 40 కరెక్ట్ ఉంటే సరిపోతుంది. కాబట్టి నేను ఇంకొక టిప్ ఇస్తున్నాను. మనకు హాల్ టికెట్ ఉంటుంది కదా, హాల్ టికెట్ వెనకాలో ఏ క్వశ్చన్కి అయితే మీరు ఆన్సర్ కరెక్ట్ పెట్టలేదో ఆ క్వశ్చన్ నెంబర్ అయితే రాసుకొని మళ్ళీ టైం ఉంటే అదే క్వశ్చన్ మళ్ళీ ఇక్కడ మీరు దేనికైతే పెట్టలేదో ఇక్కడ అదే క్వశ్చన్ ఓపెన్ చేసి మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ అయితే ఉన్నది. కాబట్టి ఈ విధంగా టెక్నికల్ గా ఇంకా నేను కొన్ని టిప్స్ అన్ని వీడియోల మధ్య చెప్తూనే ఉంటాను.
సో ఇప్పుడు మనము ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ టెక్స్ట్ బుక్లలో ఏ విధంగా వెతుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో లైవ్లో చూడండి. ముందుగా ఈ యొక్క టెక్స్ట్ బుక్లో పేపర్ కోడ్ 8897 లావు పుస్తకంలో ఈ పేపర్ కోడ్ 97 సంబంధించిన సిలబస్లో ఏమేమి చాప్టర్స్ ఉన్నాయో ఆ చాప్టర్స్ అయితే మీరు లెఫ్ట్ సైడ్ సింపుల్గా పేపర్ కోడ్ 97 అనేది ఇక్కడైతే మీరు చిన్న పెన్సిల్తోనైతే సింబల్ పెట్టుకోండి. ఎస్ఎస్సి స్కీము, ద ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ సర్వీస్ రూల్స్, ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనము మోడల్ క్వశ్చన్ పేపర్ నేనైతే మొన్న నవంబర్లో 2023లో జరిగిన డిపార్ట్మెంటల్ టెస్ట్ యొక్క మోడల్ క్వశ్చన్ పేపర్ అయితే మీకు ఇక్కడ చూపెడుతున్నాను. నాదే ప్రత్యేకంగా ఇక్కడైతే మీకు చూపెడుతున్నాను. ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చదువుతున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో క్వశ్చన్ మనము దాదాపు ఇక్కడ చూడండి 3 లైన్స్ ఉన్నది. ఈ 3 లైన్స్ చదవడానికి మనకు 1 minute పడుతుంది. ఇక్కడ ఏమన్నాడు, అండర్ విచ్ రూల్ సో క్రిటిసిజం ఆఫ్ ద పాలసీ ఆర్ యాక్షన్ ఆఫ్ గవర్నమెంట్ ఆర్ ఎనీ అదర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఇండికేటెడ్ అన్నాడు. ఇదేమో క్వశ్చన్. సో యాజ్ పర్ తెలంగాణ సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్స్ 1964. సో తెలంగాణ సివిల్ సర్వీస్ యొక్క మనకు తెలంగాణ ఇది కీవర్డ్. ప్రతి క్వశ్చన్లో మనము ఏ టెక్స్ట్ బుక్ నుంచి అయితే మనకి క్వశ్చన్ అడుగుతున్నాడో మనకైతే ఈ కీవర్డ్ అనేది కంపల్సరీ తెలియాలండి. కీవర్డ్ ఇది మనం కీవర్డ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1964. సో నెక్స్ట్ క్వశ్చన్ నుంచి నేను ఈజీ మెథడు డైరెక్ట్ ప్రతి క్వశ్చన్లో చివరి నుంచి చదువుకోవాలి. చివరిది ఫస్ట్ మనం చదివిన వెంటనే నెక్స్ట్ ఏ బుక్కో మనం అయితే ఆ బుక్లోకి అయితే మనము వెళ్ళిపోవాలి. ఇక్కడ చూడండి. సో మనకు తెలంగాణ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1964 ఈ బుక్లో మనకు ఇక్కడ ఆన్సర్స్ 4 ఇచ్చిండు కదా. ఈ 4తోనే మనం ఈజీగా గుర్తుపెట్టవచ్చు. రూల్ 15, రూల్ 18, రూల్ 16, రూల్ 17 అంటే 15 నుంచి 18 వరకు ఇచ్చిండు. ఈ 4 రూల్స్ చూస్తే సరిపోయా టెక్స్ట్ బుక్లో 4 రూల్స్. సో టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తున్నాను సింపుల్గా. సో ఇక్కడ రూల్ నంబర్స్ ఉన్నాయి కదా, మనకు కావాల్సింది రూలు 15. ఇక్కడ చూడండి రూల్ 15 ఏమున్నది, కనెక్షన్ విత్ ప్రెస్ అని ఉంది. మనకు కావాల్సింది క్రిటిసిజం. ఇక్కడ చూడండి 17th చూడండి, క్రిటిసిజం ఆఫ్ ద పాలసీ ఆర్ యాక్షన్. ఇక్కడ చూడండి మన క్వశ్చన్లో ఉన్నది క్రిటిసిజం ఆఫ్ ద పాలసీ యాక్షన్. సో మనకు ఎన్నో క్వశ్చన్ అండి ఇక్కడ రూల్ 17 కదా కరెక్ట్ ఆన్సరు. సో రూల్ 17. సో 4th క్వశ్చన్ చూజ్ చేసుకోవాలి. సో టైం వేస్ట్ చేయకుండా మళ్ళీ రెండో క్వశ్చన్కి వెళ్ళిపోతున్నా అండి. సో రెండో క్వశ్చన్ ఏమన్నాడు, స్పెషల్ స్కూల్స్ మీన్స్ అంటే స్పెషల్ స్కూల్స్ యొక్క మీనింగ్ అడిగిండు. మరి మన కీవర్డ్ ఏం కావాలి ఇక్కడ, కీవర్డ్ ఇక్కడ ఉన్నది. కీవర్డ్ ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్మెంట్ రికగ్నైజేషన్స్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ అండర్ ప్రైవేట్ మేనేజ్మెంట్ రూల్స్ 1993. సో ఇది మనకు ఏ టెక్స్ట్ బుక్లో ఉన్నదో కీ పాయింట్. సో కీ పాయింట్ దొరికింది కదా, ఎస్టాబ్లిష్ రికగ్నిషన్ అని మనకి ఇక్కడ. సో మనకు లావు పుస్తకం ఉన్నది కదండి, దీంట్లో మనము ఇక్కడ కాంటెంట్లో చూద్దాం. ఇక్కడ చూడవచ్చు మనకి ఇక్కడ ది ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ రూల్స్ 1993. సో ఈ పేజ్ నెంబర్ ఎంత ఉన్నది, 433 ఉన్నది. సో 433 ఓపెన్ చేయండి. 433 అయితే నేను ఓపెన్ చేస్తున్నాను, టైం వేస్ట్ చేయకుండా 433 డైరెక్ట్. ఓపెన్ చేసిన. సో ఇది 433 అండి. 433లో మనకి ఇందులో కంటెంట్ ఉంది కదా. సో మనకు స్పెషల్ స్కూల్స్ మీన్స్ అన్నది కాబట్టి ఫస్ట్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ది 435, 436లో ఉందండి. ఇక్కడ చూడండి 436లో స్పెషల్ స్కూల్స్ ఇక్కడ ఉన్నాయి మనకి. స్పెషల్ స్కూల్స్ దీస్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఇంపాక్టింగ్ ఎడ్యుకేషన్ స్లోలీ ఫర్ హ్యాండిక్యాప్డ్ చిల్డ్రన్స్.
సో మనకు ఇందులో వచ్చేసి ఈ 4 మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, దీంట్లో థర్డ్ అండి, దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఇంపార్టెంట్ థర్డ్ క్వశ్చన్ రైట్. ఈ సేమ్ యాజ్ టీజు థర్డ్ది యాజ్ టీజ్ ఉంటుందండి, మొత్తం పూర్తిగా చదవాలి. పూర్తిగా చదివిన తర్వాతనే దీని యొక్క ఆన్సర్ అయితే మీరు పెట్టాలి. ఎందుకంటే అందులో 4 ఆప్షన్లు కరెక్ట్గా ఉంటాయి, అందులో కరెక్ట్ టెక్స్ట్ బుక్లో ఏది ఉన్నదో మనం అది పెట్టాలి. సో సెకండ్ క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం, థర్డ్ క్వశ్చన్కు వెళ్ళిపోదాం. సో థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇన్ విచ్ గవర్నమెంట్ ఆర్డర్స్ ద ఏజ్ కండోనేషన్ ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ అపియరింగ్ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ యాజ్ పర్ ఎస్ఎస్సి స్కీమ్స్. ఇక్కడ మన కీవర్డ్ ఏంటిదండి, ఇక్కడ కీవర్డ్ ఏమి ఇచ్చిండు, ఎస్ఎస్సి స్కీమ్స్. మళ్ళీ లాంగ్ దొడ్డు బుక్లోకి వెళ్ళండి, ఇక్కడ ఎస్ఎస్సి స్కీమ్స్ అనే మన చాప్టర్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఎస్ఎస్సి స్కీమ్స్, ఎస్ఎస్ స్కీమ్స్ ఉన్నది. సో పేజ్ నంబర్ 513. సో పేజ్ నంబర్ 513కి వెళ్దాం. 513లో ఇక్కడ డైరెక్ట్ చిన్న పేపర్తో మీరు ఆల్రెడీ ఎగ్జామ్ హాల్లోకి హాఫ్ అన్ అవర్ ముందు పోతే ఈ ఎస్ఎస్ స్కీమ్స్ అనే చిన్న వైట్ పేపర్ ముక్క మీరు పెట్టుకోండి. సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఈ కండోనేషన్ ఫీ అనేది గవర్నమెంట్ జీవో నంబర్ అడిగిండు, జీవో నంబర్స్. సో ఇక్కడ జీవో నంబర్ 40, 42, 41, 43. సో ఈ టెక్స్ట్ బుక్లో ఇక్కడ జీవోస్ అనేది మనకి ఇక్కడ ఉంది, లాస్ట్లో జీవోస్ అనేది ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ జీవోస్ అండర్ ద ఎస్ఎస్సి స్కీమ్స్ అని ఉంది. ఇక్కడ చూసినట్లయితే 63 జీవో నంబర్ ఉన్నది. సో నేను పుస్తకం మొత్తం వెతికినా కూడా దాని యొక్క నాకు ఆన్సర్ దొరకలేదు. సో దొరకలేదు కాబట్టి మీరు ఎగ్జామ్ హాల్లో దీనికి ఆన్సర్ దొరకకపోతే మీరు ఏం చేయాలి, ఒక 1.5 minute అంటే దాదాపు 90 seconds అయిపోయిందంటే ఈ క్వశ్చన్కి ఏదో ఒక ఆన్సర్ పెట్టండి. ఏదో ఒక ఆన్సర్ పెట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి, 4th క్వశ్చన్కి వెళ్ళండి. ఎందుకంటే టైం అనేది వేస్ట్ కాదు. మళ్ళీ మనకు ఒకవేళ టైం మిగిలితే ఏదైతే మనము ఆన్సరు కరెక్ట్ పెట్టలేదో దాన్ని ఒక వైట్ పేపర్ మీద క్వశ్చన్ నెంబర్ మీరు రాసుకోండి. ఎగ్జామ్ హాల్లో వైట్ పేపర్ అనేది ఇస్తారు. నెక్స్ట్ 4th క్వశ్చన్కి వెళ్దాం. 4th క్వశ్చన్ చూడండి, మళ్ళీ ఇక్కడ డైరెక్ట్ నేను లాస్ట్కి వస్తున్నాను, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఎందుకంటే 4 లైన్లు ఉన్నది. మనకి ఇక్కడ కీవర్డ్ దొరికింది, ప్రైవేట్ మేనేజ్మెంట్ రూల్స్ 1993. సో కీవర్డ్ దొరికింది కాబట్టి, కీ పాయింట్ దొరికింది కాబట్టి వెంటనే మనము టెక్స్ట్ బుక్లో ఈ లెసన్ ఓపెన్ చేయండి. సో 1993 రూల్, పేజ్ నెంబర్ 436. సో 436 కాబట్టి 436 అయితే పేజ్ ఓపెన్ చేస్తానా, సింపుల్గా 436. సో పేజ్ నెంబరు 437లోనే దాని యొక్క ఆన్సర్ ఉన్నదండి. సో క్వశ్చన్ ఏమడిగిండు చూద్దాం. హూ ఈజ్ ద కాంపిటెంట్ అథారిటీ ఫర్ ఓరియంటల్ స్కూల్స్, హిందీ పటాల్స్, హిందీ విద్యాలయ, సాంస్క్రిట్ పటాసాల్స్. సో అంటే కాంపిటెంట్ అథారిటీ అనేది ఎవరికి, ఓరియంటల్ స్కూల్స్కు కాంపిటెంట్ అథారిటీ ఎవరంటే ఇక్కడ చూడవచ్చు, మీకు ఇందులో ఉంటుంది ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ. ఇక్కడ ఓరియంటల్ స్కూల్స్, హిందీ పటాల్స్, హిందీ విద్యాలయాస్ వాళ్ళకి ఎవరు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. సో ఈ బాక్స్లో ఉన్నాయని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. ఫస్ట్ క్వశ్చన్ రైట్ ఆన్సర్. సో 4th అయిపోయింది కదా. సో 5th క్వశ్చన్ ఈ విధంగా మన టెక్స్ట్ బుక్లో వెతుక్కుంటాం. సో 5th చూడండి, ఇక్కడ 5th మనకు క్వశ్చన్ 3 లైన్లు ఉన్నది. టక్కున మీరు ఏం చేయాలి, కీవర్డ్కి వెళ్ళిపోవాలి. కీవర్డ్ యాజ్ పర్ లీవ్ రూల్స్ 1933. వెంటనే నేను ఇక్కడ బుక్ ఓపెన్ చేస్తున్నా. సో లీవ్ రూల్స్ బుక్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత అండర్ విచ్ రూల్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ ఇన్ సుపీరియర్ సర్వీస్, అంటే దీని యొక్క ఉద్దేశం ఇక్కడ లీవ్ సాలరీ ఈక్వల్ టు హాఫ్ పే ఈజ్ ఇండికేటెడ్. రూల్ 28 ఏలో ఉందా, రూల్ 28 బిలో ఉందా, రూల్ 28 సబ్సెక్షన్ ఐలో ఉన్నది అనేది మనం గుర్తుపట్టాలి. సో ఇక్కడ ఎలా గుర్తుపట్టాలో నేను ఇక్కడ టెక్స్ట్ బుక్ లీవ్ రూల్స్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసినాం కదా. ఓపెన్ చేసిన తర్వాత మనకు లీవ్ రూల్స్లో రూల్ 28 కదా అండి, ఇక్కడ రూల్స్ ఉన్నాయి వరుసగా. ఫస్ట్ కంటెంట్లోనే రూల్స్ ఉంటాయి. రూల్ 28కి వెళ్దాం. ఇక రూల్ 28
రూల్ 28 పేజ్ నెంబర్ ఎంత? పేజ్ నెంబర్ 28. సో పేజ్ నెంబర్ 28 ఓపెన్ చేద్దాం టైం వేస్ట్ చేయకుండా. 28లో ఇక్కడ 29లో ఉంది. ఇక 28 చూడండి, రూల్ 29లో ఇది రూల్ నెంబర్ 28 రూల్. ఏ గవర్నమెంట్ సర్వెంట్ ఇన్ సుపీరియర్ సర్వీస్. దీంట్లో చూడండి రూల్ 28లోనే ఉన్నది అన్నట్టుగా. వైల్ ఆన్ ఎర్న్డ్ లీవ్ ఈజ్ ఎంటైటిల్ టు లీవ్ శాలరీ ఈక్వల్ టు హిజ్. టోటల్ ఇది హాఫ్ ఏది సంబంధించింది కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ మనం ఏది చూజ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఇది రూల్ 28లో ఉంది కాబట్టి రూల్ 28. ఇక్కడ 28 బి ఉంది, 28లో బి కూడా ఉన్నది, బి ఉంటుంది. తర్వాత మళ్ళీ బిలో సపరేట్ 1 ఉంటుంది సబ్సెక్షన్. సో ఇది మనకి ఏదైతే కరెక్ట్ సెక్షన్ ఉన్నదో అది మాత్రమే మనము తీసుకోవాలి. సో ఇది లీవ్ రూల్స్ సబ్జెక్ట్ నుంచి వెళ్ళి ఒక ప్రశ్న వస్తుంది, దాని గురించి కూడా ఎలా వెతకాలో చెప్పడం జరిగింది. 6th చూడండి, 6th డైరెక్ట్ చూడండి, ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 లాస్ట్ చదవాలి. క్వశ్చన్ లాస్ట్ చదవాలి. చదివిన వెంటనే మనం ఏం చేయాలి, ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ బుక్ అనేది మనకు ఐడెంటిఫై అవుతుంది. ఆ బుక్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత అండర్ విచ్ సెక్షన్ అన్నాడు. విచ్ సెక్షన్ అంటే డిజిగ్నేషన్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. ఇక్కడ సెక్షన్ 2, 3, 4, 5 ఉన్నది. సో మనము ఈ ఇన్ఫర్మేషన్ యాక్ట్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయాలి. ఫస్ట్ కంటెంట్లోనే ఉంటుందండి, కంటెంట్లోనే ఉంటుంది. సింపుల్ అంటే సింపుల్, చాలా ఈజీగా. ఇగో సెక్షన్లు ఇక్కడ ఉన్నాయి, సెక్షన్స్ 1, 2. 2 అంటే డెఫినేషన్స్. మనకు కావాల్సింది డిజిగ్నేషన్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్. ఇగో ఇక్కడ చూడండి 5th ఉన్నది, 5th డిజిగ్నేషన్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. సో మనకు ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటిది, సెక్షను 5th కరెక్ట్ ఆన్సర్. కాబట్టి మనము 4th కరెక్ట్ ఆన్సర్ మనం కంప్యూటర్లో ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ చూడండి 7వది అండర్ విచ్ రూల్ అన్నాడు. మళ్ళీ ఇక్కడ సింపుల్గా మనం ఈ క్వశ్చన్ చదవాల్సిన అవసరం లేదు. లాస్ట్ పదండి, తెలంగాణ సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్స్ 1964. వెంటనే ఆ బుక్ ఓపెన్ చేయండి. తెలంగాణ సర్వీసెస్ 1964 బుక్ ఓపెన్ చేయండి. ఈ బుక్లో రూల్ 6, రూల్ 4, రూల్ 5. సో ఇందులో ఏమన్నాడు, అండర్ విచ్ రూల్ గిఫ్ట్స్ సర్వీసెస్ ఎంటర్. మనము ఇందులో టెక్స్ట్ బుక్లో ఇక్కడ రూల్స్ ఉన్నాయి కదా, ఈ రూల్స్లలో మనము ఇక్కడ రూల్స్ ఓపెన్ చేయాలి. మనకు 4 to 7 వరకు ఇచ్చిండు. సో 4th చూస్తే లేదు. 6th చూడండి, 6th గిఫ్ట్స్ సర్వీసెస్ ఎంటర్టైన్మెంట్స్ అడ్రసెస్ అండ్ అదర్స్. కానీ మనకు ఆన్సర్ ఏంటిది, కరెక్ట్ ఆన్సర్ ఏంటిది, 6th అండి కరెక్ట్ ఆన్సరు రూల్ 6. ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 7th మళ్ళీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. వెంటనే మనము ఇది కీ పాయింట్ దొరికింది కదా, కీ పాయింట్ ఏంటిది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టెక్స్ట్ బుక్. ఈ బుక్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, అండర్ విచ్ సెక్షన్ అన్నాడు. విచ్ సెక్షన్ క్వశ్చన్ ఏంటిది, పవర్ టు మేక్ రూల్స్. ఇవి సింపుల్గా మనం ఏం చేయాలి, ఈ బుక్ ఓపెన్ చేయాలి. ఇన్ఫర్మేషన్ బుక్ ఓపెన్ చేసి సెక్షన్లు ఏమున్నాయి, సెక్షన్ 25 నుంచి ఉన్నది. కాబట్టి ఈ బుక్లో సెక్షన్ 25 చూద్దాం. ఇగో సెక్షన్ 25 లేదు కదండి, పవర్ టు మేక్. ఇగో 27. ఇగో ఇక్కడ చూడండి 27 పవర్ టు మేక్ రూల్స్ బై. సో 27 అనేది కరెక్ట్ ఆన్సర్. 27 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టినాం. నెక్స్ట్ 9th చూద్దాం. ఇక్కడ 9th చూడండి, 9th ఏమన్నాడండి, డైరెక్ట్ తెలంగాణ సివిల్ సర్వీసెస్ క్లాసిఫికేషన్ కంట్రోల్ అప్పీల్ సిసిఏ రూల్స్. సిసిఏ రూల్స్ 1991. దీనికి ఒక సపరేట్ బుక్ ఉన్నదండి, సిసిఏ రూల్స్ 1991. సిసిఏ రూల్స్ 1991 కీ పాయింట్ దొరికింది. ఏ బుక్ మనకు దొరికింది కాబట్టి వెంటనే ఆ బుక్ ఓపెన్ చేయాలి, రూల్స్ దగ్గర పెట్టుకోవాలి. ఆ బుక్లో ఇక్కడ చూడండి రూల్స్, ఆ బుక్లో రూల్స్. ఇక్కడ మనకి రూల్ ఏమేమి అడిగిండో, ఇక్కడ రూల్ 9, 12, 10, 11. దీంట్లో ఏది కరెక్ట్, క్వశ్చన్ ఏంటిది, అండర్ విచ్ రూల్ అదర్ పెనాల్టీస్ ఇండికేటెడ్. అదర్ పెనాల్టీస్ అన్నాడు. మనం దీంట్లో ఈ బుక్లో రూల్ 9కి వెళ్ళిపోవాలి. రూల్ 9 పెనాల్టీస్
రూల్ 9 ఏమున్నదండి, ఇక్కడ చూడండి రూల్ 9 ఏమున్నది, పెనాల్టీస్ ఉన్నది. ఈ పేజ్ నెంబర్ ఎంత, 34. పేజ్ నెంబర్ 34లో 34 ఓపెన్ చేసిన. ఇక్కడ చూడండి పేజ్ నెంబర్ 34 రూల్ 9 పెనాల్టీస్. సో రూల్ 9 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అండి. రూల్ 9 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ 34. ఇక్కడ చూడండి నేను ఇప్పుడు రూల్ 9 అని చెప్పిన. రూల్ 9 అనేది ఏంటిది, పెనాల్టీస్, ఓన్లీ పెనాల్టీస్ మాత్రమే రూల్ 9 అండి. కానీ ఇక్కడ నేను కన్ఫ్యూజ్ అయినా. కానీ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటిది, అదర్ పెనాల్టీస్ అడిగిండు, అదర్ పెనాల్టీస్. సో నేను రూల్ 9 అనేది మీకు ఇప్పుడు పెనాల్టీస్ అనేది చూపెట్టిన బుక్లో. రూల్ 9 అనేది పెనాల్టీస్ అనేది చూపెట్టిన. చూడండి పెనాల్టీస్ అనేది చూపెట్టిన రూల్ 9లో. కానీ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటిది, అందులో అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే అదర్ పెనాల్టీస్ అన్నాడు. అదర్ పెనాల్టీస్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి రూల్ 10. సో రూల్ 10 అనేది మనకు అదర్ పెనాల్టీస్. ఇప్పుడు మనం కరెక్ట్ ఆన్సర్ ఏది చూస్ చేసుకోవాలి, అదర్ పెనాల్టీస్. అదర్ పెనాల్టీస్ రూల్ 10 అంటే మూడో ఆన్సర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ 10వ చూడండి. మళ్ళీ 10వది ఏంటి, కీవర్డ్ ఏంటిది, లీవ్ రూల్స్ 1933. వెంటనే మనము లీవ్ రూల్స్ యొక్క టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి క్వశ్చన్ ఏం అడిగింది మనల్ని, అండర్ విచ్ రూల్ కమిటెడ్ లీవ్ నాట్ ఎక్స్టీడింగ్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ హాఫ్ ఏ లీవ్స్ గురించి అయితే ఒక క్వశ్చన్ ఇచ్చిండు. దాన్ని మనం టెక్స్ట్ బుక్లో ఏ విధంగా వెతకాలో నేను ఒకసారి అయితే క్వశ్చన్ నెంబర్ 10 కదండి, ఇక లీవ్ రూల్స్ అయితే ఓపెన్ చేస్తున్నా. లీవ్ రూల్స్లో పేజ్ నెంబర్ 2 అయితే ఓపెన్ చేస్తున్న. పేజ్ నెంబర్ 2లో ఇక్కడ చూడండి లీవ్ రూల్స్. ఇక్కడ చూడండి లీవ్ నాట్ ఎక్స్టీడింగ్ అనేది ఇక్కడ ఉంది. సో వెంటనే పేజ్ నెంబర్ 14 అనేది మనం ఓపెన్ చేయాలి. పేజ్ నెంబర్ 14 ఓపెన్ చేస్తే దాంట్లో ఏమున్నదో చూద్దాం. 14 కంటే బిఫోర్ 13th పేజీలోనే ఉంది. ఇంకో కమ్యూనికేటెడ్ లీవ్ 15B. ఏ రూల్లో ఉంది అది, కమ్యూనికేటెడ్ లీవ్. ఇక్కడ చూడండి కమ్యూనికేటెడ్ లీవ్ నాట్ ఎక్స్టీడింగ్ అనేది రూల్ 15Bలో ఉన్నదా, రూల్ 15B సబ్సెక్షన్ 2లో ఉందా, రూల్ 15B సబ్సెక్షన్ 1లో ఉందా, రూల్ 15B సబ్సెక్షన్ 3లో ఉన్నదా అనేది మనకు క్వశ్చన్. సో మనము రూల్ 15B చూద్దాం టెక్స్ట్ బుక్లో. బి చూస్తే కమ్యూనికేటెడ్ లీవ్ నాట్ ఎక్స్టీడింగ్. సో ఉన్నట్టు మన టెక్స్ట్ బుక్లో ఉన్నది కాబట్టి 15B అనేది కరెక్ట్ ఆన్సర్. అందులో 15B మళ్ళీ సబ్సెక్షన్ 1, 2, 3 ఇట్లా ఉంటాయి కాబట్టి మనకి ఇదే కరెక్ట్ ఆన్సర్. కాబట్టి 15B అనేది మనము కరెక్ట్ ఆన్సర్ చూజ్ చేసుకోవాలి. మనకు ఫస్ట్ది ఏంటిదంటే రూల్ 15B కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో 11th క్వశ్చన్ అయితే చాలా పెద్దగా ఉన్నది కాబట్టి వీడియో లెంత్ అవుతుంది అని మీరు ఈజీగా వెతుక్కోవచ్చు. యువర్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005. సో ఈ టెక్స్ట్ బుక్ ఉన్నది కదా, ఈ టెక్స్ట్ బుక్లో ఏది వచ్చినా కూడా దాదాపు 14, 15, 18 క్వశ్చన్ల దాకా వచ్చినాయండి రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ బుక్లోకి వెళ్ళి. కాబట్టి మీకు ఈజీగా దొరుకుతుంది, దానివల్ల మీకేం ప్రాబ్లం ఏం లేదు. సో 12th కూడా ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫీజు అడిగిండు. యాన్యువల్ ఎగ్జామ్ ఫీజు కడతాం కదా, ఇది జనరల్ క్వశ్చన్ అండి. జనరల్ క్వశ్చన్ కాబట్టి మీరు ఒకసారి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు ఈజీగా దొరుకుతుంది. సో అట్నే ఇన్ విచ్ ఇయర్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ అంటే కేజీబీవీస్ ఉన్నాయి కదా, రెసిడెన్షియల్ గుల్స్ ఫర్ గర్ల్స్, రెసిడెన్షియల్ కేజీబీవీస్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫర్ గర్ల్స్ కోసం అయితే ఈ సెకండరీ స్కూల్స్ వాజ్ లాంచ్డ్. ఎప్పుడు లాంచ్ అయింది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసిళ్ళు, డ్యూరింగ్ 2005, 2002, 2004. ఇది జనరల్ క్వశ్చన్. ఏదో ఒకటైతే మీరు పెట్టండి, చదవకపోతే మళ్ళీ మీకు కరెక్ట్ ఆన్సర్ చేసినప్పుడు మళ్ళీ దాన్ని మీరు ఎడిట్ చేసుకొని మళ్ళీ మీరు కంప్యూటర్లో పెట్టుకోవచ్చు. సో 14th క్వశ్చన్ అయితే ఒకసారి ఓపెన్ చేస్తున్నా చూడండి. తెలంగాణ సివిల్ సర్వీసెస్ కండక్ట్ రూల్స్
1964. ఇమ్మీడియట్లీ మీరు ఏం చేయాలి, కీ పాయింట్ దొరికింది మనకి ఏ బుక్కో. కీ పాయింట్ ఏంటిది ఇక్కడ చూడండి, తెలంగాణ సివిల్ సర్వీస్ కండక్ట్ రూల్స్ 1964. ఇందులో మనము ఏ రూల్ ప్రకారం, రూల్ 28, 29, 31, 30 ఈ 4 మనం చూస్తే సరిపోతుంది. 4 ఆన్సర్లు ఉన్నాయి, ఆ 4 చూద్దాము. ఇక్కడ చూడండి టెక్స్ట్ బుక్లో 4 చూద్దాము. టెక్స్ట్ బుక్లో 4 చూద్దాము. ఏంటిది 28 ఏంటిది రీపీల్. మనకు కావాల్సింది ఏంటిది సేవింగ్స్. క్వశ్చన్ ఏంటిది సేవింగ్స్ ఆఫ్ అదర్ లాస్ ఆర్ ఇండికేటెడ్. ఇవో ఇక్కడ ఉన్న మనకు ఇక్కడ ఉంది చూడండి, ఒక్క నిమిషం దీనికి క్లారిటీ చేస్తున్నా. ఇగో 29th సేవింగ్స్ ఆఫ్ అదర్ లాస్. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటిది రూల్ 29 అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. రూల్ 29 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇట్లా మనము సెకండ్ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. సో మీకు ఇదే క్వశ్చన్ పేపర్ మీకు ఇస్తా అండి, టోటల్గా ఇదే క్వశ్చన్ పేపర్ మీకు ఇచ్చేస్తా. టోటల్ ఇందులో 100 క్వశ్చన్లు ఉంటాయి. లేదంటే మీరు టీఎస్పిఎస్సి వెబ్సైట్ నుంచి కూడా మీరు మోడల్ క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక్క మోడల్ క్వశ్చన్ పేపర్ ఒక్కటి, కనీసం ఒక్కటి ఈ విధంగా ఇప్పుడు నేను ఎట్లయితే దాదాపు 13, 14 క్వశ్చన్లకు ఏ విధంగా అయితే టెక్స్ట్ బుక్లో వెతికానో మీరు 100కు 100 క్వశ్చన్లు ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ వెతకండి. ఖచ్చితంగా 100%, 1000% మీరు క్వాలిఫై అవుతారు. టెక్స్ట్ బుక్స్ కొనుక్కోండి, ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ పట్టుకొని మీరైతే ఎగ్జామ్ సెంటర్ హాల్లోకి వెళ్ళండి. 1000% అన్న 100కు 1000% మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు. చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వీడియో నేను పేపర్ కోడ్ 88 పైన కూడా వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడవచ్చు. ఈ ఒక్క వీడియో చాలు మీరు ప్రిపేర్ కావడానికి, ఎలా ప్రిపేర్ కావాలో. సో నెక్స్ట్ 141 అనేది పేపర్ కోడ్ 141 చాలా హార్డ్గా ఉంటుంది అంటున్నారు, కాబట్టి అది కూడా ఈజీగా మీరు క్వాలిఫై అయ్యేటట్టు నేనైతే వీడియో చేసి పెడతాను. ఈ వీడియోని అయితే దయచేసి అందరి సార్లకు కానీ మేడంలకు కానీ అన్ని వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయగలని మనవి చేస్తూ కోరుకుంటూ జై హింద్.